గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 20,000 కంటే ఎక్కువ దాటుతానే విన్నా. 20 is a good figure for men. అవునా? సీరియల్ per day 20 వస్తుందంటే మంచి ఫిగర్. తోపది తోపులకే వస్తాయి 20. ఇప్పుడు చెప్తా దానికి బిగ్గెస్ట్ కారణం ఏంటంటే మన తెలుగు వాళ్ళు బాగానే అడుగుతారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు తీసుకుంటే కొంచెం బేసిక్ ఫేమ్, డీసెంట్ ఫేమ్ ఉన్న వాళ్ళు, బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ లో కొంచెం ఫెమిలియారిటీ ఉన్న వాళ్ళు పిలిస్తే వాళ్ళు అదే అడుగుతారు. 15 నుంచి 20 మధ్యలో అడుగుతారు. మనకి ఇక్కడ కాంపిటీషన్ అంటే అవుట్ సైడర్స్, నాన్ తెలుగు బ్యాచ్, వాళ్ళు ఇంకా తక్కువకి వస్తారు. 10కి 12కి వచ్చేస్తారు. సో వాళ్ళతో మనం ఎలా పోటీ పడతాం? మనం తగ్గించుకుని, మన స్థాయిని తగ్గించుకుని చేయలేము. రైట్? 10కి 12 ఏం చేస్తాం? అది కూడా ఆల్ ఇంక్లూజివ్ అయిపోద్ది. కన్వీనియన్స్, బట్టలు అన్ని కలుపుకొని అంటారు. ఎట్లా చేస్తాం? అందుకనే మన తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ. మెయిన్ రీజన్ అక్కడే. వాళ్ళు తక్కువకి వస్తారు. ఇప్పుడు నేను బిగ్ బాస్ ఏవో చేశా, నువ్వు నన్ను 10కి 12కి చేయమంటే ఎందుకు చేస్తా? చేయను కదా. బిగ్ బాస్ ఉపయోగపడిందా? బానే, బిగ్ బాస్ అందరికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అంటే నీకు రీచ్ అయితే వస్తుందిగా. అక్కడి నుంచి నువ్వు ఎలా నిలబెట్టుకున్నది నీ స్థాయి, నీ స్టామినా బట్టి ఉంటుంది. నీకున్న టాలెంట్ బట్టి నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు, నీ పిఆర్ ఏంటి, దాన్ని బట్టి ఉంటుంది. బిగ్ బాస్ నీకు ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది. కాకపోతే అక్కడ నువ్వు నీ ఇమేజ్ పాడే పనులు చేసావు అనుకో, దాన్ని ఏం చేయలేము ఇంకా. అంతే కదా. అక్కడ నువ్వు బ్యాడ్ బిహేవియర్ తో ఉంటే ఏం చేయలేము. వెళ్ళావా సూర్య పెళ్లికి? వెళ్ళదు బ్రో. అప్పుడు నాకు షూట్ ఏదో ఉండింది. బెస్ట్ ఫ్రెండ్ వాడు మెసేజ్ చేసి పిలిచాడు, ఫోన్ చేసి పిలవాల. యాక్చువల్లీ నేను విన్నాను తెలుసా, ఇది విన్నా. అంటే సూర్య ఎవరికి ఫోన్ చేయలేదంట, ఓన్లీ మెసేజ్లు పెట్టాడు. పెళ్లికి అంటే ఫ్రెండ్స్ ని అట్లీస్ట్ ఫోన్ చేయాలి కదా. మీ సీజన్ ఎవరు వెళ్ళలేదు కదా? తెలియదు నాకు ఎవరెవరు వెళ్ళారు. నేహ వెళ్ళిందేమో అనుకుంటున్నా, మరి నాకు ఐడియా లేదు. నేను వెళ్దామని అనుకున్నా, ఆనెస్ట్లీ వెళ్దాం అనుకున్నా. నాకు సత్యకి సిఎంఆర్ బ్రాండ్ షూట్ ఉండింది. అక్కడది బేల్లో, బిహెచ్ఎల్లో ఉండింది. అక్కడ బాగా లేట్ అయిపోయింది అండ్ వీఆర్ సో టైర్డ్. నేను అప్పటికి సత్యని అడిగా వెళ్దామరా. అదే అండి, నాకు అటు ఫోన్ చేయలేదు రాడు, మెసేజ్ పెట్టాడు అంతే. నేను వెళ్దాం అనుకున్నా కానీ నేను అలసిపోయా. అప్పటికి నాకు తెలిసి టైం అయిపోయింది. నేను ఇంటికి వచ్చేప్పటికి 11 అయింది. ఇంకేం వెళ్తాం, డిన్నర్ టైం కూడా అయిపోయి లైట్ తీసుకున్నాం. షాకింగ్ పెళ్లి కదా, చాలా షాక్ అయ్యా. వాడు ఎంగేజ్మెంట్ కూడా పిల్లలేదు. అదేదో ఇన్స్టాగ్రామ్ లో ఎవరో రీల్ పెడితే చూసి ఓహో ఇది ఎంగేజ్మెంట్ అయిందా అనుకున్నాను నేను. అమ్మని సర్లే ఓకే. ఉన్నారు అసలు మీ సీజన్ వాళ్ళు కలిసి? చాలా తక్కువ బ్రో. నేను సత్య టచ్ లో ఉంటున్నాం అండ్ వాసంతి. ఇంకెవరున్నారు? శ్రీహాన్ గడు ఈ మధ్య కలుస్తున్నాడు మళ్ళీ. వాడు ప్రమోషన్ స్టార్ట్ చేశాడు కదా, వాడు వెబ్ సిరీస్. లేకపోతే బయటకు వచ్చాడే కాదు. మొన్న వాడు ఆ ప్రమోషన్ కి వచ్చినప్పుడు కలిసా శ్రీహాన్. రేవంత్ టచ్ లో లేడు. రాజుని కలుస్తుంటా. రాజు నేనే మా సీరియల్ లో రిఫర్ చేసి పెట్టించాను. మా సీరియల్ లో మంచి రోల్ చేశాడు. నేను మన వాళ్ళని ఎక్కడ ట్రై చేస్తుంటాను పెట్టడానికి. ఐ మేక్ షూర్. సత్య కూడా చాలా రిఫర్ చేస్తుంటాను నేను, అదే తీసుకోదు. డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రీచ్ కూడా అలాగే ఉంటది సత్య కదా. నాట్ జస్ట్ సత్య, వాసంతికి రిఫర్ చేస్తా. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు నేను రిఫర్ చేస్తాను. అర్జున్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అసలు? నాకు ఇప్పటికీ తెలియదు, ఎప్పుడు తెలియదు. నాకు మామూలు కొంతమంది అందరూ తెలుసు కానీ అర్జున్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్. లైక్ ఇప్పుడు నువ్వు సత్యనారాయణ చేస్తున్నావు, నువ్వు కూడా అంతే. ఒకసారి వాళ్ళతో కనబడతావు, ఒకసారి వీళ్ళతో కనబడతావు, ఒకసారి వీళ్ళని కవర్ చేస్తావు, అందరితోనే ఉంటావు. అసలు అర్జున్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మన ఇండస్ట్రీలో అంటే తక్కువే డార్లింగ్. ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్స్ ఎట్లుంటాయి తెలుసు కదా. సీజన్ మారుతా ఉంటాయి, అవసరాలు బట్టి మారిపోతుంటాయి. సో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు కానీ ఫ్రెండ్సే. అంటే ఇప్పుడు కరెక్ట్ సీజన్ లో సత్యనైనా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు సీజన్ ఈ సీజన్ లో అది దాంతోనే కొట్టుకుంటాం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడుకుంటాం, వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ అవుతుంటాం. సో షీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. తనకి నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నేను ఎలాంటి మనిషి అనేది ప్రాపర్ గా తెలిసిన మనిషి అదే. చాలా మందికి చాలా యాంగిల్స్ నా గురించి తెలియదు. సత్యకి ఫుల్ ఇన్ అండ్ అవుట్ తెలుసు నేను ఏంటన్నది. అలా వాసంతి తెలుసు, అండ్ రాజ్ పర్లా అంతే. ఎక్కువ నా మేనేజర్ ఫ్రెండ్ ఉంటాడు విశాల్ అని చెప్పి, నేను విశాల్ ఎక్కువ కలిసి హ్యాంగ్ అవుట్ అవుతుంటాం.
ఒకళ్ళిద్దరు డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ పెట్టను కానీ సినిమాలు వాళ్ళతో వెళ్తుంటా మూవీస్ చూడడానికి ఫస్ట్ డే ఫస్ట్ షో అట్లాగా. అంటే వీళ్ళతో నేను వెబ్ సిరీస్లు ఆహాలో చేసిన వాళ్ళు. ఇప్పుడు అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను అనమాట. ఎక్కువ డైరెక్టర్స్ హ్యాంగ్ అవుట్ అవుతుంటా. ఇంకా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. నేను మా డాడీ బ్యాంక్ లో జాబ్ చేయడం వల్ల ఎవ్రీ 3 years ఒక్కొక్క ప్లేస్ లో ఉండేవాడిని. సో నాకు ఆ ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ అయ్యేవి కావు. ట్రై చేసేవాడిని, వర్కౌట్ అయ్యేది కాదు. ఒక పాయింట్ లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ కాదు కదా. ఫ్రెండ్షిప్స్ కూడా అంతే. ఒకే ఊళ్ళో ఉంటేనే వర్కౌట్. ఒకే ఊళ్ళో ఉండి కూడా మనం ఫ్రెండ్షిప్స్ కొన్ని మెయింటైన్ చేయలేము. సో అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ. అండ్ మన లైన్ ఆఫ్ వర్క్ లో ఫ్రెండ్షిప్స్ ఎట్లా ఉంటాయి తెలుసు, ఇండస్ట్రీలో సీజనలే అంతే. ఎండాకాలం ఒకరితో, వర్షాకాలం ఒకరితో, ఎక్కువ సీజనల్, చలికాలం ఒకరితో. ఇన్ని సీజన్లు బరి దాటుకుని వచ్చింది అయితే శ్రీ సత్యనే. అంటే ఎప్పటి నుంచో ఐ నో హర్ ఫ్రమ్ ఏమో లాస్ట్ 6 నుంచి తెలుసు నాకు తెలిసి. మధ్యలో కొట్టుకున్నాం, కొన్ని రోజులు ఆడుకోలేదు చాలా నెలలు. నువ్వు అనుకున్న ఇండస్ట్రీలో నీ గోల్స్ రీచ్ అయ్యావా? ఇంకా అవ్వలేదు బ్రో, అవుతున్నా. అంటే ఇన్ ద ప్రాసెస్ లో అయితే ఉన్నా. మూవీస్ చేశాను, ఒక 4-5 మూవీస్ చేశా. కొన్ని బాగానే ఆడాయి, 1-2 ఓటీటీలో అట్లీస్ట్ ఆడాయి. సుకుమార్ సార్ రికగ్నైజ్ చేశారు ఒక మూవీలో, బాగా మాట్లాడారు. అండ్ టీవీలో బాగా వర్కౌట్ అయింది. నేను అంటే ఆడియన్స్ కి తెలియాలి నా వర్క్, నా రీచ్, నా టాలెంట్స్ తెలియాలి అన్నది మాత్రం టీవీ ద్వారా జరిగింది. వెదర్ ఇట్స్ బీబీ జోడీ ఆర్ నా సీరియల్ కానీ, అది బాగా వర్కౌట్ అయింది. అంటే కొన్ని రీచ్ అయ్యాను, కొన్ని ఇంకా చేయాలి. అట్లీస్ట్ ఒక మిడ్ లెవెల్ హీరోస్ కి మూవీస్ కి హీరో కావాలని కోరుకుంది. ఇండస్ట్రీ లైఫ్ లో ఏదైనా రిగ్రెట్ ఉందా బ్రో నీకు? రిగ్రెట్ అంత స్పెసిఫిక్ గా రిగ్రెట్స్ లేవు. 1-2 చిన్నవే ఉన్నాయి కానీ బ్యాడ్ డెసిషన్ మేకింగ్ ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఎప్పుడైనా మోసపోయావు? చాలా సార్లు మోసపోయా. అంటే ఎలాంటి విషయాలు ఎక్కువ మోసపోతుంటాం? నమ్మి మోసపోతుంటా. మాట తీసుకుని అట్లాంటివి. మూవీస్ పరంగా 1-2 సార్లు. ఒక డైరెక్టర్ అయితే మూవీ అనౌన్స్ చేశాడు. నేను ఇంకో నోయల్ షాను, తర్వాత మొన్న కిరణ్ అబ్బవరం వైఫ్ అండ్ పూజిత, మేము 4 కలిసి లీడ్స్. అనౌన్స్మెంట్ జరిగింది, మారుతి గారు ఓపెనింగ్. తర్వాత తెలిసింది పెద్ద ఫ్రాడ్ అని డైరెక్టర్. జస్ట్ ఆ అనౌన్స్మెంట్ కోసం ప్రొడ్యూసర్ గారు డబ్బులు తీసుకుని అనౌన్స్మెంట్ చేసేసి వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. దాని గురించి చాలా కష్టపడ్డాను నేను, టీమ్ ని గ్యాదర్ చేసి. అది అందరికి అడ్వాన్సులు పడ్డాయి, మాకేం పడలా, ఓన్లీ డైరెక్టర్ పడ్డాయి. డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మాయమైపోయాడు. అయ్యా, అలాగా. బాహుబలి చిటికాయ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మాకు చెప్పిన కథ వేరే, తీసిన కథ వేరే. ఓటీటీకి వచ్చింది అది? ఓటీటీ వచ్చింది. ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ యూఎస్ అలాంటివి ఒక 4-5 ప్లాట్ఫామ్స్ లో వచ్చింది. మన ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ లో ఉంది. ఇక్కడ హంగామా అని ఒక ఏదో ఉంది, బాలీవుడ్ హంగామా ఏదో సమ్ హంగామా. ఎంఎక్స్ ప్లేయర్ అమెజాన్ లో ఉంది, అమెజాన్ రెంటల్ లో ఉంది. అలా ఒక 3-4 ప్లాట్ఫామ్స్ లో ఉంది. నేను రీసెంట్ గా ఎందులో చూసాను, ఎమిరేట్స్ ఫ్లైట్ లోనే ఎందులో చూసానా అనుకుంటాను. మాదా బుల్షిట్ అది కాదు, వేరేది ఏదో ఏదైనా చూసానా, ఏదో నాకు ఐడియా అట్లేదు. నీదా ఎవరిదా, ఎవరు చూసాను, ఎవరిదో చూసా. ఓకే, వెళ్తున్నప్పుడు రీసెంట్ దుబాయ్లో వెళ్తున్నప్పుడు స్క్రీన్ లో మన ఎవరిదో మూవీ ఉంది మనల్దే. అవునా? నీదే అనుకుంటున్నాను నేను. సరిగ్గా ఐడియా రావట్లేదు నాకు. ఓకే ఓకే, చూసా. ఏదో చూసా, ఏదో ఒకటి అయితే చూసా. ఒకటి ఉంది ప్లేబ్యాక్. లేదు, ప్లేబ్యాక్ మూవీ నేను డైరెక్ట్ చూసా. బాగుంటది ఆ మూవీ, రోల్ బాగుంటది, మంచి సినిమా పడింది. నాగల్ల కదా, చూసా. అది నేను చూసాను. అది బాగా, అది కొన్ని పడ్డాయి కానీ కరెక్ట్ రీచ్ అవ్వలే. నీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది అక్కడి నుంచి. ట్రయల్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ సంహౌ ఇంకా అంతే. పెళ్లి చేసుకుంటావా? ఉందా అసలు? ఏమో గర్ల్ ఫ్రెండ్ ఉందా? పోనీ లేదు, ఎవరు లేరు. సింగిల్స్ ఎంతకే ఉందా? లేదు బ్రో, చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా. అలాంటి భయాలు లేవు. అంటే సూర్యలో ఇన్స్టాగ్రామ్ లో అందరికి మెసేజ్ పెట్టేసి వదిలేస్తా చెప్తావు? పక్కా చెప్తా. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందా, లవ్ మ్యారేజ్? నాకు అరేంజ్ వర్కౌట్ కాదు.
ఎందుకు మనకు ఏమో అసలు చాలా మంది లవ్ వర్కౌట్ అవుతుంది అరేంజ్ చేసుకుంటే బెటర్ అంటారు కదా. అరేంజ్డ్ నాకు చాలా కమర్షియల్ అనిపిస్తుంది. అంటే అంటే మీకెంత మాకెంత, కట్నాలు. ఎలా చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు లేదా, జాబ్ ఏం చేస్తున్నాడు, సరే ఇప్పుడు యాక్టర్ మరి ఏంటి పరిస్థితి, ఎన్నాళ్ళు ఉంటది సీరియల్, వాడెవరు ఎలా పోషించగలడు అన్న భయాలు ఉంటాయి కదా ఫ్యామిలీ అటు అమ్మాయి సైడ్ వాళ్ళకి. ఐ మీన్ తప్పలేదు, అది వాళ్ళ ఆలోచన. నార్మల్ లవ్ మ్యారేజ్ ని ఎలా మేనేజ్ చేస్తావు బ్రో ఇంట్లో, ఏమని చెప్తావు? మా ఇంట్లో ప్రాక్టీస్ మా ఇంట్లో నేను పెళ్లి చేసుకుంటే చాలా అన్న ఫీలింగ్ లో ఉన్నారు రైట్ నో. ఎవరో మంచి అమ్మాయిని చూసుకో, కొంచెం మనకి ఫ్యామిలీలో సెట్ అయింది ఉంటే చాలు, ఫ్యామిలీలో సెట్ అయితే చాలు, బేసిక్ అది పాయింట్. మాకు మా రెస్పెక్ట్ మాకు ఇచ్చి నిన్ను బాగా చూసుకుంటే చాలరా అన్నది వాళ్ళ వ్యూ పాయింట్. అలా ఉంటే చాలు నాకు, అంతే. అంటే నన్నుగా ఇష్టపడి నా లైన్ ఆఫ్ వర్క్, ఇప్పుడు నేను యాక్టర్ కదా, ఇప్పుడు అన్నిసార్లు వర్క్ ఉండదు మాకు, కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు ఉండదు. దానికి తట్టుకుని ఏబుల్ టు నన్ను సపోర్ట్ చేయగలిగితే మెంటల్లీ, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరంలా, నాకు మెంటల్లీ మంచిగా ఒక ఈజీ ఫ్లోలా ఉంటే చాలు. లైఫ్ లో నేర్చుకున్న లెసన్ ఏంటో ఫైనల్ గా చెప్తావా బ్రో? ఇండస్ట్రీలో నువ్వు నేర్చుకున్నది. ఇంకా నేర్చుకుంటున్నాను. చాలా డిఫరెంట్, చాలా కష్టమైన పాత్ర. ఒకళ్ళకి అంటే ఇలా వెళ్తే సక్సెస్ వస్తుంది చెప్పలేం, ఎవరికి ఎట్లా సక్సెస్ వస్తుందో తెలియదు. ఎంతో మంది ఆర్టిస్టులు, చాలా మంది. అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని చిన్న చిన్న నిబాస్ లవ్ స్టోరీస్ వర్కౌట్ అవుతాయి, అందరికి అది వర్కౌట్ కావు. సో ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ అదే. ఇంకా నువ్వు ప్రయత్నం చేస్తా ఉండాలి, ట్రయల్ చేస్తా ఉండాలి, నీ స్కిల్ సెట్ ని పెంచుకుంటూ ఉండాలి, నీ టాలెంట్స్ ని జాగ్రత్తగా. అండ్ పిఆర్ చాలా ఇంపార్టెంట్. పిఆర్ అంటే మన బిగ్ బాస్ పిఆర్ కాదు, ఆ పిఆర్ కాదు, చూపించుకోండి నెట్వర్కింగ్. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కొంతమంది వాడుతున్నారు ఈ మధ్య, బాగా బాగుంది అది. డైరెక్టర్స్ ని వాళ్ళతో టచ్ లో ఉండడం, మాట్లాడడం, అది చేస్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అది అవును, చేస్తానే ఉంటా. బట్ వాళ్ళు ఏంటంటే మనకి సెట్ అయ్యే రోలు అది అన్ని వర్కౌట్ కావాలి, టైమింగ్ అండ్ మార్కెట్ చూస్తారు. ఎస్పెషల్లీ అబ్బాయిల విషయంలో మార్కెట్ చూస్తారు డార్లింగ్. లీడ్ రోల్స్ అంటే ఫస్ట్, సపోర్టింగ్ రోల్స్ అంటే ఓకే పర్లేదు మేనేజ్ చేసేయచ్చు. లీడ్ రోల్స్ అంటే మాత్రం ఎన్ని ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉంటాయి. కానీ ఇదే క్యాలిక్యులేషన్ ఒక నెపో కిడ్ కి వర్తించదు, మనకే ఉంటది. మళ్ళీ బయట నుంచి వచ్చే వాళ్ళకి వీడు చేస్తే ఏంటి, మార్కెట్ పరిస్థితి అని చూస్తారు. కానీ ఒక నెపో కిడ్ ని అట్లా చూడరు, తీసేసుకుంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ అవుతుంది కదా.